హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ షైనింగ్ అశ్విని రెసిపీస్. నేను మీ అశ్విని. ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే చింతపండు రోటి పచ్చడి చేసి చూపిస్తానండి. దీనికి కాంబినేషన్గా ఎగ్ ఆమ్లెట్స్ చేసి చూపించాను. మీరు ఒకసారి ట్రై చేయండి. దీనికోసం ముందుగా ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని శుభ్రంగా కడిగి నానపెట్టుకున్నానండి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత మీ కారానికి తగ్గట్టు ఎండుమిరపకాయలు వేసుకోవాలండి. నేను ఇక్కడ ఒక 10 వరకు ఎండుమిరపకాయలు వేశాను. ఎండుమిరపకాయలు కొద్దిగా వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఎర్రగా వేయించుకోవాలి. ప్లీజ్ మా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. వీడియో ఎండ్ వరకు చూడండి. చూసారు కదండి, జీలకర్ర కూడా ఎర్రగా వేగిపోయింది. ఇది కొద్దిగా చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్లోకి తీసుకొని ముందుగా ఎర్రగా వేయించుకున్న ఎండుమిర్చి జీలకర్ర వేసి మీ రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోండి. నేను ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ వరకు రాళ్ళు ఉప్పు వేస్తున్నాను. సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఉప్పు వేసిన తర్వాత 5-6 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఒకసారి పల్స్ చేసుకొని తీసుకుందామండి. చూసారు కదండి, ఇలా పొడిగా అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు నీళ్లు లేకుండా వేసుకొని ఇది ఒకసారి పల్స్ చేసుకొని తీసుకోవాలి. ఇది ఒకసారి పల్స్ చేసిన తర్వాత ఒక పెద్ద పిడికిడంతా కొత్తిమీర చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. తర్వాత ఒక చిన్న మీడియం సైజు ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని జస్ట్ ఒకసారి పల్స్ చేసుకొని తీసుకుంటే పుల్లగా కారంగా ఉండే చింతపండు రోటి పచ్చడి రెడీ అండి. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము. తర్వాత ఎగ్ ఆమ్లెట్కి కావాల్సిన పదార్థాలు చూపిస్తానండి. నేను ఇక్కడ ఒక 3 కోడిగుడ్లను పగలగొట్టుకొని బౌల్లో వేసుకున్నాను. తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయను తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పొడి, మీ రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలండి. తర్వాత కారానికి తగ్గట్టు 2 పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఇది మొత్తం కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇది బాగా కలిసిపోయిన తర్వాత ప్యాన్ పెట్టుకొని వేడైన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న కోడిగుడ్డు మిశ్రమాన్ని వేసుకొని ఎర్రగా కాల్చుకుందాము. ఒక 2 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచి ఎర్రగా కాలేంత వరకు వేయించుకోవాలండి. పైన 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి టర్న్ చేసి తీసుకుందాము. ప్లీజ్ మా వీడియోలో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవైపు కాలిపోయిందండి, ఇంకోవైపు కూడా ఎర్రగా కాల్చుకుందాము. 2 వైపులా ఎర్రగా కాలిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందామండి. వేడివేడి అన్నంలోకి మనం తయారు చేసి పెట్టుకున్న చింతపండు రోటి పచ్చడి, ఎగ్ ఆమ్లెట్ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.